హలో మై డియర్, నేను నిన్ను తొలిచూపులోనే చూసి పడిపోయా. నీ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే అంత అందాన్ని మాటల్లో వర్ణించలేను, రాత రూపంలో రాయలేను. నుదుట మీద ఉంటుంది రాత, నువ్వే నా సీత, నువ్వు కాదంటే చచ్చిపోతా. నా దృష్టిలో ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు, 2 జీవితాలు. కొటేషన్లు మంచిగానే ఉన్నాయి కానీ రాసింది ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావా? ప్రొద్దున మీకు గోగు పువ్వు ఇచ్చిన గుర్తుందా? అది నేనే. నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. మీరు ఒప్పుకుంటే మన మ్యారేజ్, లేదంటే నా బతుకు డ్యామేజ్. ఈ లేఖకు సమాధానంగా ఇంకొక లేఖ వస్తుందని ఆశిస్తూ, ఇట్లు అనిల్, నిన్ను ప్రేమించే అబ్బాయి. కింద గిట్లా అరుగుతలేదు ఆరా, ఏం వాటి తిరుగుతాను? ఏ కాదురా, మళ్ళా నాకు ఆమె లెటర్ రాస్తా అంటావారా? అరే రాత్తది రా, నువ్వు దాని గురించి టెన్షన్ పడతాను. రాత్తది అమ్మతోడాను. అమ్మతో ఎందుకంటరా రాత్తది. మరి రాస్తా నువ్వెట్లా అంటున్నావురా? నీ టార్చర్ భరించలేక అట్టన్నా. ఎన్నిసార్లు అడుగుతావురా? నీకు దాని మీద ప్రేమ ఉంటే రాత్తది, లేకపోతే లేదు. ఊకోరియా చెప్తానా? ఎందుకు మాకు అట్లా అంటున్నావు? మరి ఏందిరా, రాత్తా 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 ఓ సావ దొబ్బుతాను. నీ ప్రేమ దానికి అర్థమైతే తిరిగి లెటర్ రాత్తది, లేకపోతే లేదు. మరి అర్థం కాకపోతే? అర్థం కాకపోతే అది లెటర్ చదివిన వెంటనే వస్తుంది. ఇది నా ప్రియురాలా? కాదు, దానికి నీ ఉన్న ప్రేమ అద్దత్తది అంట అన్న. ఏం చావదురా, నాకు నమ్మకం ఉంది. నా కోసమే పక్క లెటర్ రాస్తుంది. ఆ నమ్మకం నాకు ఉంది. నమ్మకం ఉన్నప్పుడు కింద మీద మూసుకొని సప్పుడేకుండు, ఊకొర్రియకు. సరే సరేరా, ఒర్రియా. నూరుకొని వేయరు, ఇట్లా కడగాలంటే కడగలేదు, అట్లనే పెట్టిరు పోయిర్రు. ఏ మనసులో ఏందో ఈ కొత్త కాయలు ఈ కొట్టురావు ఇట్లనే దాస్తే ఏమైతే ఏం కాదు. ఏమైందా బుజ్జి? పొద్దుగాలని పెన్ను పేపర్ పట్టి రాస్తారు. ఏం రాస్తారు? నీ కాబోయే అల్లుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో రాసుకుంటానా అమ్మా. నువ్వు చెప్పే, నీ కాబోయే అల్లుడు ఎట్లుండాలో. ఏముంది బిడ్డ, కంటికి రెప్పలో చూసుకోవాలి. ఊరోళ్ళందరూ ఒక శాంతవ్వకు మంచి అల్లుడు దొరికింది అనుకోవాలి. వాళ్ళ బిడ్డను మంచిగా చూసుకుంటానని అందరు కుళ్ళుకోవాలి. కానీ ఆ సొంత అల్లుడు ఏడున్నాడో ఏడు దొరుకుతాడు. ఏమైందా మరదల పిల్ల? ముసుముసు నవ్వులు నవ్వుకుంటే పోతాను. రమ్య వాళ్ళ ఇంటికి పోతాను. అది నా రమ్య వాళ్ళ ఇంటికా? ఎందుకు? తీయడానికి. లవ్ లెటరా రమ్యకా? చీ, గీ ఆడోళ్ళ లవ్ లెటర్ రాసుకుంటేంది? ఏం చేద్దామంటావు మరి? అయ్యో వదినా, ఈ లవ్ లెటరు రమ్యకు కాదు. రమ్యకు కాదా? మరి రమ్యకు కానప్పుడు ఈ లెటర్ రమ్యకి ఎందుకు ఇచ్చుడు? ఎందుకంటే హలో మై డియర్, నేను నిన్ను తొలిచూపులోనే చూసి పడిపోయా. నీ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే అంత అందాన్ని మాటల్లో వర్ణించలేను, రాత రూపంలో రాయలేను. నుదుట మీద ఉంటుంది రాత, నువ్వే నా సీత. నా దృష్టిలో ప్రేమ అంటే 2 అక్షరాలు కాదు, 2 మనసులు, 2 జీవితాలు.
ఓహో అంత జరిగిందా? ఇంతకీ మా తమ్ముని పేరేందో? ఆయన పేరు అనిల్, మన రమ్య వాళ్ళ ఫ్రెండ్ అట. నాకు లవ్ లెటర్ రాసి రమ్యతో పంపించిండు. ఆ లవ్ లెటర్ చదివినాక నేను ఆయనకు ఫ్యాన్ అయిపోయినా. అందుకే లవ్ లెటర్ రాసి రమ్యకిచ్చి ఇది ఆయనకి ఇమ్మని చెప్పుదామని పోతాన్నా. అయినా గీ కాలంలో కూడా లెటర్లు రాసుకుంటూ ఇచ్చుడేంది వెనకటోళ్ళ లెక్క? వెనకటోళ్ళ లెక్కనా? నీకు తెలియదు వదినా, లవ్ లెటర్ రాస్తే ఆ ఫీలే వేరుంటది. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. నీ ఫీల్ ఏందో నీ లవ్ ఏందో, లెటర్ అంటే ఓకే గాని లేచిపోతేనే పెద్ద ప్రాబ్లం. మేము లేచిపోయే టైపు కాదు. అబ్బో అందరు ఫస్ట్ గట్లనే అంటారు, తర్వాత తెలుస్తుంది అసలు భాగవతం లేచిపోయారు అని. మేమేం గట్ల వేయం. ఇగో ఇదే నేను ఫస్ట్ అండ్ లాస్ట్ రాసే లవ్ లెటర్. ఎందుకు పిల్ల, ఇక ఈ లెటర్లు బంద్ చేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడుకుంటారా? కాదు, అతన్ని రమ్మని మా లవ్ గురించి మా అమ్మతో మాట్లాడమంట. అత్తడంటవా? ఒకవేళ వచ్చి మాట్లాడినా మీ అమ్మ ఒప్పుకుంటదంటవా? ఖచ్చితంగా అత్తడు, మా అమ్మ కూడా ఒప్పుకుంటది, నేను ఒప్పిస్తా కూడా. నా పెళ్లికి కట్నం రెడీ చేసుకో వదినా. సరే సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొద్దిసేపు దారం కట్టరాదే. నాకేడ కట్టత్తది, నువ్వే మొన్న మొన్న నేర్చుకుంటువి. నేర్చుకో, మా అత్తది. నాకు వచ్చినాయి ఏమన్నట్టు రాక మరి. ఓ నాకు ఆ తంబాకు వాసన పడది, ఏం పడది, అవసరం లేదు, నేను నేర్చుకోను ఏమద్దు. కానీ మీ అమ్మేటివేంది? మా అమ్మ పనికేంది ఏందా? ఇంకో రమ్య, ఈ లెటరు ఆయనకి ఇచ్చేసాయి. అయ్యో ఆ లెటర్ ఆనికే ఇవ్వంటవానే. నాకు తెలిసే నువ్వు ఇసొంటి దానివి కాదని, నీకు ఇసొంటి అంటే ఇష్టం లేదని. రాగానే ఆ లెటర్ అని మొక్కాన కొట్టి చెంపమిచ్చలు ఒక్కటి చంపి, మా లక్ష్మికి నువ్వు అంటే ఇష్టం లేదురా, నువ్వు మా లక్ష్మిని మర్చిపో అని పెట్ట చంపుతా. వాడు దెబ్బకు వీకాలే. నీకే పుట్టిందే నన్ను కొట్టినావు. ఆడు నీకు ఇవన్న లెటర్ ఇచ్చినానా? కాదు, నా మాట వినకుండా నువ్వు పిసపిస ఒరుతానవని. ఈ లెటరు ఆయన నీకు ఇచ్చి నాకు ఇవన్న లెటర్ కాదు, నేను ఆయన కోసం రాసిన లెటర్. అది ఏంది? ఇది నువ్వు వానికి రాసిన లెటరా? నాకు తెలిసే నువ్వు ఓకే అంటావని. మిమ్మల్ని ఇద్దరిని నేనే కలుపుతా. ఏం రాసినో అని పుష్కన దాన్ని తీసిగిట్ట చదివేవు. ఏచి నేను గట్ల మంది ముచ్చట్లా ఏలు పెట్టా అని కాలు పెట్టి అంత పెంట చేస్తావు. నీ గురించి నాకు తెలియదా? నువ్వు గిట్ట లెటర్ చదివినావు అనుకో, మీ అమ్మ మీద ఒట్టే. నీ పొరిగిన పడితే మా అమ్మ మీద ఒట్టేసినావా? నీ లెటర్ నేనెందుకు పోతానే? గదే మరి, ఆ లెటర్ అయితే మర్చిపోకు, నేను పోతాన్నా. మా అయితే పో. అరే శ్రీకాంత్, శ్రీకాంత్ ఉన్నవారా? ఒకసారి బయటికి రా శ్రీకాంత్. వీడు ప్రశాంతంగా వండుకు కూడా వండుకొని ఇస్తాడు. వస్తా రాగు. ఏంద్రా సావదుంటాను. అరే ఇంకా రమ్య ఫోన్ చేయలేరా? చేస్తుందిరా, అది ఫోన్ చేయకుండా నాకే రారా, చేతి తాగలేవు. ఏమన్నా టెన్షన్ అవుతుందిరా, అల్లులోకి దాన్ని అడుగుదాం పారా. ఊకే పోవద్దు మామ ఊరికి, వాళ్ళని చూస్తే పరిశాన్ అవుతుంది. ఏకి పార్టీ లెవెల్ ఉంటారా? పోదాంపా. అద్దురా, చేతిగా ఫోన్ ఆగు. నాకు టెన్షన్ మనసు పడతలేదు. ఫోన్ ఆగురా. లేదా అన్నా అన్నా లిఫ్ట్ లిఫ్ట్ అన్న. అరే ఎందుకు ఆపినవురా? ఏనక లిఫ్ట్ అడిగినారా పిల్లాడు? ఆడు పంది ఉన్నాడు, ఎడ కూర్చుంటాడు, ఇక్కడ మనకే జాగలేదు. కింద ఎండలు నడతాడు. ఫోన్ అయితే అన్నకి కొండపురం దాకానే. సరే సరే ఎక్కువ కొంచెం జరగనా? ఎవరేమిది? కొండపురేనా? కొండపురం లోకల్. తిన్నావారా? తిన్నా. తచ్చడు. ఏం కూర మరి? చికెన్. నీకేందో ఈ మధ్య చికెన్ తో చంపేచ్చినావు. మరి సాంప్రదాయం మొన్న మటను, ముందు ఫిష్, ఇయ్యాల చికెన్. అన్న గిన్నె అన్న గిన్నె. అరే వీళ్ళు ఎవరురా? రోజుకి 5-6 సార్లు వస్తారు. అవురంటే అడుగుదాంపా. ఈయన మీళ్ళు ఇదేనా? ఇదే అంతేనా? సరే సరే. ఆగురా, ఎవరు మీది? పక్కూరే. పక్కూరా? గొల్లపల్లి అతారు మనమా? ఏ ఊరు? మాది గిన్నె పక్కూరు. పక్కూరే అంటే ఊరు పేరు లేదా? మా ఊరు పేరే పక్కూరు. మీ ఊరు పేరే పక్కూరా? అదెక్కడ? మీకు ఎనకూరు తెలుసా?
పక్కూరే తెలియనప్పుడు దాని ఎనుకూరు మాకేం తెలుస్తుంది. అయితే మీకు ఊరు తెలియనప్పుడు మీకు చెప్పి వేస్ట్. సరే ఎక్కరా మేము మొత్తం ఆ ఊరు ఎటు పోతారు? అయినా మీరు మా ఊరు కూకేందుకు వస్తారు? అరే గాళ్ళనేమంటారా పోనీ? నువ్వు నువ్వు పిల్ల పచ్చ నీకేం తెలియదు ఎందుకు వస్తారు ఊకే. ఈ చెల్లెను ఈ లవ్ చేస్తాడు చూస్తుంది కత్తాను ఏం బిక్తారా ఏం బీక్తారా మమ్మల్ని? అరే మీకు బండి దిగురా బండి దిగురా. మా జోలికి వస్తే మంచిగా ఉండదు చెప్తాను. ఎక్కరా చచ్చిపోతుందా? అవరా లడ్డు ఏంటిదిరా? వాళ్ళు ఏ ఊరోళ్ళు రా? ఎవరా చెప్పారు కదా పక్కూరోళ్ళట. ఆ పక్కూరు ఏడుందిరా? ఏమోరా తెలియదు. మరి వాళ్ళు ఇట్లా మీ దోస్తులా? చల్ గాలి నా దోస్తులేంద్రా. వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడోళ్ళో తెలియదు. పోనీ మేమే ఊరోళ్ళమే తెలుసారా? మీరు మన ఊరోళ్ళు గారా? మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలరా? మీకే. మరి ఎవరిని కొట్టినవురా? మిమ్మల్ని. అరే పాల్తున్నాయాలా? ఎవడన్నా నచ్చి మనల్ని కొడితే మనం ఒకటే యాలని కొట్టాలరా. నువ్వు మమ్మల్ని కొట్టుడు కాదు ఎత్తవా? మీకు తీట బాగుందిరా. సప్పుడగా పోయేటోళ్ళని ఎందుకు గెలికిర్రా? వాళ్ళు ఎంత మంచి వాళ్ళో తెలుసా? నేను గాడ ఎర్ర టెండకు నడుచుకుంటే అత్తే 10 బండ్లను ఆపిన ఒవ్వడు ఆపలే. వీళ్ళు మంచోళ్ళు అయిపాటికే ఆపిరు. ఇంకా సప్పుడేక పోయేటోళ్ళని పోనీయాక గెలికిరు. ఇంకా మీకు గిది కాదురా అన్ననే ఉంటాయి. ఇంకా అవురా తిరుమలగా నీ ఇంట్లో వచ్చేమ్మన్ను వాళ్ళు ఎటు పోతే మనకి ఎందుకురా? ఆడు నా చెల్లెనే లవ్ చేస్తాను అంటాడారా? నీకు చెల్లేడుందిరా? మీ అమ్మ నాన్నకి నువ్వు ఒక్కనే మొగపాడుకోవు. నిజమే కదా. ఆడు అట్లా అంటే నాకు కోపం వచ్చిందిరా. ఏం కోపం రా? తన కోపమే తనకు శత్రు, తన శాంతమే తనకు రక్ష అని చిన్నప్పుడు స్కూల్లో సార్లు చెప్పిర్రు. ఏమో రా రోజు నేను స్కూల్ కు రాలే. నీతో ఉంటే నా ఈ పంత సాపేటట్టుంది. చల్ నీతో ఉండవు తిప్పల వాళ్ళ సత్తాంది. పో అప్పటి వరకు నువ్వే వస్తావు మళ్ళా. రమ్య తిన్నారా? మీరు తిన్నారా? తిన్నావు. ఏం చేస్తాను? అయ్యో ఏముందిరా నల్లత్తది కారా అందుకే డ్రంపు ఖాళీ చేస్తానా. రమ్య ఆమె నుంచి లెటర్ వచ్చిందా? వచ్చిందిరా. వచ్చిందా? వచ్చింది కానీ ఏం పాయదరా. ఎందుకే ఏమైంది? ఆ లెటర్లు ఏముందో తెలుసా? ఏముంది? ఏమో నాకేం తెలుసు. తీసుకొచ్చి ఇస్తా చదువుకునే వాగు. అంతా మనిషివేనా పాప ఎంత భయపడ్డాడు. పోయి లెటర్ రేపో నాడు తెత్తాగుర్రి. ఇగోరా నిజం చెప్పి ఆ లెటర్ నువ్వు చదవలే? నేను ఎందుకు అవుతారా? చదువుదాం అనిపించింది కానీ ఆ మెంటల్ పోరి మా అమ్మ మీద ఒట్టేసింది. ఇక అందుకే చదవలే. నువ్వు ఇంకా మారవా అనే అన్ని ఇవే పక్క పొడ లెటర్ చదువుడు వాళ్ళని చెప్తా వీళ్ళని చెప్తారా అని పుల్లలు పెట్టుడు. ఉట్టేపోతే చదువు చదువు ఉట్టేపోతే నువ్వు బాగా డేంజర్ ఉన్నాయి. ఇంకా ఎన్నడు మారుతావు ఇక నువ్వు? అది ఒట్టేసినా చదువురా. కానీ ఇక పాపం మా అమ్మని ఎందుకు బలం చేసుడు అని నీ లెటర్ కోసం సపరేకుండా చదవరాదురా. ఇంకా చదువు ఎనిమిది సపడే చదువు. మీరే లవ్ చేసుకోరే మరి. ఇగో తీసుకో చదువుకోపో నువ్వే. మా ఎత్తుని కాదు నేను మొగండి కాదు కదా. అందుకే దేవుడు మొగలేక ఉట్టేలే. లవ్ చేస్తా లవ్ చేస్తుంది. హెల్ప్ ఏమన్నందుకు నీకు అన్ని కావన్నానే? కాదురా నువ్వు లెటర్ ఇవన్నావు ఇచ్చిన. అది ఇచ్చిన లెటర్ నీ చేతిలో పడంగానే నన్నే తిడతాను వారా. అంతే బ్రోకర్ లెక్కలే ఉండాలి. లంగగాడులు బ్రోకర్ నారా నేను నీ లంగగాడు. హాయ్ మై డియర్, నేను నీకంతా నచ్చానా? లెటర్ చూసినప్పుడు ఏమో అనుకున్నా కానీ అందులో నువ్వు రాసిన కవితలు చాలా బాగున్నాయి. అందులో నాకు బాగా నచ్చింది నుదుట మీద ఉంటుంది రాత, నువ్వే నా సీత, నువ్వు కాదంటే చచ్చిపోతా. సూపర్గా రాసినావు. ఇది చదవంగానే నేను నీకు పడిపోయా. నా కోసం చచ్చిపోవడద్దు కానీ నేనంటే ఇష్టం ఉంటే
ఇలా లెటర్ రాయడం కాదు, డైరెక్ట్ ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు. ఇంటికి వచ్చి మాట్లాడితే గొడవలు అవుతాయి అని భయపడకు. మా అమ్మ చాలా మంచిది. మా అమ్మని అడిగిన ఎలాంటి అల్లుడు కావాలని. ఏమన్నది? చెప్తా, ఆగత్తలేదా? మేము నిన్ను ఎట్లా చూసుకుంటున్నామో పెళ్లి తర్వాత వాళ్ళు మాలాగే చూసుకోవాలి. చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకోకుండా నువ్వు అడిగిందల్లా కొనియాలి. నిన్ను మాకన్నా ఎక్కువ ప్రేమించాలి, కంటికి రెప్పోలే చూసుకోవాలి అన్నది. మా అమ్మ చెప్పినట్టుగా నువ్వు నన్ను చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. నేను నీకు అంతగా ఇష్టం ఉంటే మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడు. మంచి రోజు చూసుకొని వచ్చేయి. ఇట్లు నీ రాకకై వెయిట్ చేస్తున్న నీ ప్రియురాలు లక్ష్మి. అరే పారాలు ఇంటికి మాట్లాడదాం వాళ్ళ అమ్మతో. ఏంది ఇప్పుడా? అరే ఆ చెల్లన్నది మంచి రోజు చూసి రమ్మన్నది. ఏమన్నా ఎప్పుడు అప్పుడే రా మంచి రోజు. అరే ఏ రా కదా